మరి ఆశీర్వాదాన్ని కోరుకుని తర్వాత డబ్బులు చేతిలో తీసుకోలేదనుకోండి. మన విశ్వాసాన్ని నేను ప్రారంభంలో చెప్పినట్లుగా ప్రియులారా, నేను చెప్పిన ప్రసంగం కంటే మీరు చూపించినటువంటి ఈ యొక్క ఒక దైవ కార్యము, ఒక నిజమైనటువంటి సందేశము, ఒక నిజమైనటువంటి ప్రసంగము, ఇదే విశ్వాసంలో మనం అందరం కూడా నిలకడగా జీవించడానికి కృషి చేద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటాం. ఇక పుత్ర పరిశుద్ధాత్మనామమున దేవుడు వెళ్ళిపోగా దేవాసు దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించి వారికి సహాయం చేస్తారని ప్రభువు మనకు చేస్తూ ఉన్నారు. ఎవరైతే నీతిమంతమైన మార్గంలో నడుస్తున్నారో, ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క మార్గంలో నడుస్తూ దేవుని సన్నిధికి వచ్చి అనుసరించి ఆయన వెళుతున్నట్టయితే దేవాసు దేవుడు మనకు వేణు ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మనమందరం ప్రత్యేకంగా ఆయన సన్నిధిలో ఉన్నాము, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాము, ఆయన వేడుకుంటూ ఉన్నాము. ఏ ఆటంకం రాకుండా, ఏ